బిడ్డలందరూ నమస్తే, ఎట్లున్నారు? మంచిగున్నారా? మీకు కనిపించక బాగా రోజులు అవుతుంది. ఇప్పుడు బోట్ వచ్చింది వాళ్ళకి. పురుడు కాడ పిల్లగోవేను మా బావ నేను. ఇక బోట్ వస్తే బోట్ వేయిస్తే మా బావ వేయిస్తా అని మా బావ అంటాడు. నేను వేస్తాను నేను అంటన్నా. బోట్ అంటే అది కూర అంటేది కాదు. వేస్తావా బా? అంటేది కాదు. వేస్తావా బా? ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నువ్వు అంటావా? మరి నువ్వు నేను మంచిగా ఆడుతా చూడు. నేను మంచిగా వేయించి మంచిగా దాన్ని ఫ్రై చేస్తా. కారపడే కోయకు. కారపొడి ఎందుకు ఎత్తా నేను? అంటే నా కాండ నీ కాండ. కారపొడి ఎందుకు ఎత్తా నేను? అంటే నా కాండ నీ కాండ. తలకాయ బొక్క నువ్వు ఆడు, బోటి కూర నేను. పూల బాటలు ముందర పెట్టు. అప్పటికి మందిని ఇలా బంద్ ఇలా బంద్. రేపు మంగళవారం నేను తిన కదా, లొక్కపోద్దు కాదు. రేపు సరే రేపు తలకాయ కూర వండుకున్నాక మంచిగా వండుకొని ఫ్రై చేసుకొని ఒక పుల్ బాటిల్ ముందర పెట్టుకొని ఇయ్యపు బాగా అనుకుంటా ఇట్లా నువ్వేంది నేను తిన్నా అని అంటారు. నువ్వు అంటావు కానీ ఇవాళ నీకు ఆదివారం ఒకటి, సోమవారం రెండు, మంగళవారం. ఇవాళ మంగళవారం కదా. సరే రేపు చాలా కదా. రేపు చాలా మరి ఇవాళ పిల్లగోవైనా వాళ్ళు కలుగిట్టితే నేను ఒక్కనే తాగుతా. నీ అంతది కూడా నేనే తాగుతా. మరి ఏమనుకోకు. మరి థమ్స్అప్ నీ అంత తెచ్చింది నేను తాగుతా. తాగు. నాకు ఒక్క లేదు కానీ తాగు. సరే ఇప్పుడు ఏం చూపెడతా శాంపిల్. ఇవాళ నువ్వు శాంపిల్ చూడవుగా, రేపు చూడు. ఇట్లా చెవు కొరుక్కోవాలి. సరేనా? ఇప్పుడు చూపెడతా చూడు. కలిసి పేరు తెచ్చిర్రు. అవి ఎట్లా తెస్తారు మామ? ఇవి కొయ్యాలి. అవి ఏంటి అంటారు? కసరు ఉంటే కసరు కడగాలి. ఉడుకు నీళ్ళలో పెట్టి గీకి మంచిగా తెల్లగా అయినాక మనం వీటిని బోటిని ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తే అప్పుడు అదొకటి ఇదొకటి అల్లం మసాలా కారపొడి ఇవన్నీ వేసి మంచిగా వండితే మంచిగా సుక్క ఫ్రై చేయాలి. సుక్క ఫ్రై లేదంటే ఏంటంటే నీళ్లు పోయాది. నీళ్ళు వస్తలేదు. ఇక మా ఎవలకు మా లచ్చవాకు ఇటుదైనా మా అయ్యప్పుడు నేను తీసుకొచ్చి గోలిచ్చిస్తారు మషిన్. ఇప్పుడు వండినాక కూడా తినేది చూపెడతాం. ఇప్పుడు ఇది మసాలా వేసినాం. ఇది అల్లం వేసిండు. ఇప్పుడు ఉప్పు వేసిన. ఉప్పు ఎత్తున్నా కొంచెం కొంచెం ఉప్పు. మళ్ళా ఏం వేయాలంటే ఉప్పు వేసిన, పసుపు వేసిన, పసుపు గింత అంతా సాంపుల్ వేయాలి. ఇవి వేసినాక నూనె పోసేది కూడా. మళ్ళీ ఇది ఇట్లా ఏంచుడు అంటే ఇది ఉత్తగా ఏంచుడు అన్నట్టు. ఇదే కూర అంటే శనగపప్పు ఉంటుంది చూడర్రి. శనగపప్పును ఉడకబెట్టాలి. ఉడకబెట్టి మంచిగా మనం కూర వండుకుంటాం కదా. వీళ్ళిద్దరు వేరే వండుతారు. ఎట్లా అంటే చెట్ల కింద దొంగతనంగా అనుకుంటారు మాకు తెలియకుండా. అయితే ఇలా మాకు తెలిసేటట్టు వండుతారు. మా బాపును మా మావ కలితే వేరే అది. ఇందుకు చెట్ల కింద అలవాటు, ఇంటికాడ అలవాటు లేదు. కానీ ఇవాళ ఇంటికాడ చేస్తారు మా వాళ్ళు ఇద్దరు. తోకని దింపరి గంజి తీసుకోట్టు. గంజి తీసుకోటు. సుజాత ఏం చేసిందంటే మంచిగా కూర్చున్నది. ఏమన్నది? అక్కక్క మన దిద్దామని అన్నది. ఆ ప్రయోగాలు మాకు తెలియదుగా. మునుపు ఇది మసిపోత పేగు మన ఇంట్లో ఉండేది. మన బిడ్డ లగ్గం చేసి అత్తగారి ఇంటికోంగా ఈ మసిపొంత పేగు ఎత్తుకపోతారు. ఈ మసిపొంత పేగులే లక్ష్యం ఉంటది. మా బాపు నా లక్ష్యం అంతా తీసుకున్నాడు. ఎంత భూమాన్ని కానీ ఈ పేగును జాగ్రత్త కొద్దిగా కాపాడుకోవాలి. ఇప్పుడు మీరు ఏంటంటే మీకు పటకరు, ఇలా పటకరుతో తీస్తారు. మసిపోయింత పేగు నాటి మసిపోయింత పేగు అంటే మరి ఇప్పుడే ఎత్తున్నావు. ఇప్పుడు పటకారులు గ్లాస్ అంటే దానికి ఎంత ఎక్కువ పోసుకుంటే అంత మంచిగా ఉంటాయి. మంచిగా వేయగలగా. అవి పొడిలు అంటాయి కదానే. మా బాప ఎప్పుడు చేస్తాడు ఇవి పటాకలు డబుల్ దుబాయ్ ప్యాకింగ్. మా దారికి నీళ్ళు ఊరుతాయి ఆడ. పాప ఆయనకు ఇవ్వను కార్లు అంటే ఇష్టం.
కాళ్ళు మా బాపు ఎన్నో పెట్టిండు. చూపెడతా కాళ్ళు రేపు కాళ్ళ కూర అంటారట. వీళ్ళిద్దరిని అంటాం. వీళ్ళ కాంబినేషన్ ఎట్లుందో మీరు కూడా చెప్పాలి. ఎప్పుడు మేమే ఎత్తున్నాం కాబట్టి ఇలా మా మామూలు గాడికి ఎట్లా పంపుతాం. గంట తిరుగుతుండు మా బాపు. మామూలు కూర్చుంది దొరికింది అవసరాతో. మావ సైలెంట్ గా కూర్చుంది. సుజాత చూడు ఏమన్నావు వీడియో వేద్దాం అక్క అన్నావు. రెడీ అయినావు మేకప్ వేసుకున్నాం. కలర్స్ వీళ్ళు ప్రేమలో దిగిర్రు వీళ్ళిద్దరు. లేదు లేదు మీరు చేసుడు లేదు మేమే తీస్తామా అని ఇద్దరు చేస్తారు. మరి మెల్లంగా ఏది లేదు ఉన్నదిగా. ఎలా రాదు పాట రేపడుతుంది వస్తుంది పాట అయితే. కాదు మా వీళ్ళ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇప్పుడు మీరు అప్పుడు అన్నారు కూడా దాన్ని ఏమంటారు బాపు, ఒకటి సన్నపిది ఇంకోటి దాన్ని కదా, అవి 2 కలిపి అంటారు కదా. మరి 2 చెప్పాలి మీరు. తక్కువ పెట్టుర్రు మరి సిలిండర్. అవి మటన్ తిన్నది కిలో మటన్ తిన్నది ఒకటే, ½ కిలో బోటి తిన్నది ఒకటే. ఆరోగ్యానికి అది వారికి మంచిగా ఉంటది, ఆరోగ్యం మంచిగా ఉంటది. అందుకే దాని మనము సుజాతి మనం తెలియక మనం ఇక్కడ తినరు పల్లెటూర్లలో కానీ అటు మంచి బాగా మంది తింటారు. మా వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తారు. కార్యం బాగా మంది దానికి ఇష్టపడతారు. దాని వల్ల మనకు పానం అన్నది ఆరోగ్యం మంచిగా ఉంటది అన్నట్టు. మనకు కాళ్ళు మన ఇప్పుడు అంటే మేక కాళ్ళు తలకాయలు అవి అన్నీ ఉన్నాయనుకో, అవి మంచిగా తింటా అనుకో మనకు చేతులు కాళ్ళు ఇవి మంచి ఆరోగ్యం ఉంటుంది. రేపు కాళ్ళు ఉంటాయి మామ, ఆ కాళ్ళకు కూడా రసం తాగుతారు అంటారు మామ. అది ఎట్లా? అవి కాళ్ళను ఉడకబెట్టి అందులో వెళ్ళిన నీళ్లు అవి తాగాలి, రసం తాగుతారట. అది బాగా మంచిదట. చూడు కాళ్ళు తెచ్చి మా బాబు రేపు ఎప్పుడైనా కాళ్ళు అంటారు. చెరో కాళ్ళు పట్టుకోర్రి పట్టుకున్నా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను బాబా. బాబా 6 రోజులే అండుతలేవన్నాక తెచ్చి తడపద్దు. తడపక మనం ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఎండ గట్టాం అనుకున్నాక ఎండుతాయి. ఎండినాక నానేయాలి. నానేసి వీటిని కొట్టుకోవాలి. కొట్టుకొని నానేయాలి. పులిసే కాళ్ళు చేయాలి బాబు. అందరూ అంటారు మీరు ఊక తలకాయ కూర అంటే ఇవి నాకు ఇట్లుంటది బాధలు. ఈ అండు తప్పది. ఇలా బోటి కూర అండి అప్పుడు రేపు నేను తలకాయ కూర అంటదా కాళ్ళు తలకాయ కాదు కాళ్ళు తలకాయ నవ్వే నవ్వుతుంది. సరేనా ఇద్దామంటే మరి మెల్లంగా కళ్ళలో జిల్ల దిక్క చూస్తుందట. చూడు మా చిన్న చిట్టాచారకు రెడీ. 2 తాతలు కలిసి కర్రీ ఇలా మంగళవారం మా మామ ఇవాళ అంజన్న భక్తుడు. అంటే ఇలా లవ్ అండ్ బాండింగ్ గట్టిగా ఉన్నది అన్నమాట. ఒక్కరికొకరు ఎవరు వంట వేయరు అసలు. ఇలా మంగళవారం కదా ఎవరు ముట్టారు అన్నమాట. అందుకని బాపు మామ ఇద్దరు కలిసి వాళ్ళే ఒక అండర్స్టాండింగ్ వచ్చి చేసుకుంటారు. బాబు గ్రేట్ అసలు. మన్మరాల కోసం మన్మరాజుల కోసం తాతయ్యలు చేసే బోటి కూర టైట్ ఆగానే అండ్లే ఎగుతుంది. దూరం జరుగు కళ్ళలో జిల్ల దిక్కనే తక్కువ పెట్టిగా వాసన కమ్మనస్తుందా? నూనె బోటి కూర రెడీ. సైకిల్ తింటేనే అందరు సైకిల్ అడుగుతాడు గడిగా అన్నాడు మా ట్రై చేయండి. మా జానుకు ఏది తినది, చేపలు తినది, బోటి తినది, ఇంకేం తినది, రొయ్యలు తినది, అటు చేపలు ఓన్లీ చికెన్ అంతకు మించి. కానీ అది ఈ ఐటమ్స్ తింటే మంచిగా ఉంటది కానీ ఆయనతో తినది. అది తినకుండా దొడ్డు అయితే నేను తిన్న దొడ్డు కానీ గదే చేయింది. మా చిన్న చిట్ట వచ్చే వరకు అయితే రెడీ అయినాయి. బయలుదేరే
5 నిమిషాలు ఇద్దరు ఎప్పుడు మా రేపడుతుంది మా మామ పాటలు పాడు అన్న వాడతాడు